శేషన్న పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న పేరు మాజీ నక్సలైట్. ఇప్పుడు ఇతని కోసం తెలుగు రాష్ట్రాలను జల్లెడ పడుతున్నారు పోలీసులు. రేయింబవళ్లు అంగుళం అంగుళం గాలిస్తున్నారు. 2.5 ఏళ్లుగా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న శేషన్న ఎవరు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? పోలీసులకు టార్గెట్ ఎందుకయ్యాడు? పోలీసులకు సవాల్గా మారిన శేషన్న నయీంకు ప్రధాన అనుచరుడు. ఊరు మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట. నక్సలైట్ గ్రూప్లో ఉన్నప్పుడు నయీంకు పరిచయం అయ్యాడు. ఇద్దరు ఒకేసారి జైలు శిక్ష అనుభవించారు. జైలు నుండి బయటకొచ్చాక ఒకే దారిని ఎంచుకున్నారు. నయీంకు రైట్ హ్యాండ్గా దందాలు నడిపాడు. వేల కోట్లు వెనకేసుకున్నాడు. చివరకు నయీం అంతమయ్యేందుకు కూడా సహకరించాడని సమాచారం. పోలీసుల చేతుల్లో నయీం హతమయ్యాక శేషన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మొదట్లో శేషన్న జాడ కోసం పోలీసులు ట్రైల్స్తో బిజీగా ఉండడంతో అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు కేసు తుది దశకు వచ్చింది. శేషన్న కోసం పోలీసుల గాలింపు ఉధృతమైంది. నయీం గ్యాంగ్లో ప్రధాన అనుచరుడిగా ఉన్న శేషన్న దొరికితే కీలక ఆధారాలు దొరికే అవకాశం ఉంది. అంతేకాదు, కోట్ల రూపాయల నగదు డంప్ శేషన్న దగ్గర ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సెటిల్మెంట్లు, బెదిరింపులతో శేషన్న కోట్లు వెనకేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. అందుకే శేషన్న కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. 2.5 ఏళ్లుగా చిక్కకుండా తిరుగుతున్న శేషన్న సేఫ్ ప్లేస్లో ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. కర్నూలు పరిసర ప్రాంతాల్లోనే సన్నిహితుల దగ్గర తలదాచుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఆ దిశగా పక్కా ప్లాన్తో పోలీసులు సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. శేషన్న దొరికితే కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. అక్షరాల 2,000 కోట్ల రూపాయల ఆస్తులు, వందల ఎకరాల భూములు, సంచుల కొద్దీ నగదు, కిలోల కొద్దీ బంగారం, ఇవి పోలీసులు లెక్కగట్టిన గ్యాంగ్స్టర్ నయీం ఆస్తులు. ఇవేమీ రెక్కలొచ్చి కష్టపడిన సొత్తు కాదు. అమాయకుల రెక్కలు విరిచి సంపాదించిన అక్రమాస్తులు. ఎందరివో పొట్టలు కొట్టి తన పొట్టను నింపుకునేందుకు కూడబెట్టుకున్న నగదు, సెటిల్మెంట్లు చేసి జనం నుండి బలవంతంగా లాక్కున్న భూములు. 2016 ఆగస్టులో పోలీసుల ఎన్కౌంటర్లో నయీం హతమయ్యాడు. అతను హతమయ్యే వరకు గప్చుప్గా సాగిన దందా లెక్కలు ఇప్పుడిప్పుడే బయటపడ్డాయి. నయీం గ్యాంగ్పై మొత్తం 251 కేసులు నమోదైతే ఇప్పటి వరకు 150 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ, భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో నయీంకు 1019 ఎకరాల భూమి ఉన్నట్టు తేలింది. ఈ భూముల విలువ 1,500 కోట్లుంటుందని అధికారులు అంచనా కట్టారు. అలాగే ముఖ్య అనుచరుల పేర్ల మీద ఆస్తులున్నట్టు రికార్డులున్నాయి. తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్రలోనూ నయీం బినామీ పేర్ల మీద 29 భవనాలున్నట్టు గుర్తించారు. హైదరాబాద్ శివారుతో పాటు భువనగిరి ఏరియాల్లో లెక్కకు మించిన ఓపెన్ ప్లాట్లున్నట్టు తెలుస్తోంది. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్తో పాటు కిలోల కొద్దీ బంగారం, కోట్లలో నగదును సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.